కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడంతో నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు బీజేవైఎం నాయకుల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావడంతో కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, వచ్చే 5 సంవత్సరాలలో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో కర్నూలు జిల్లా బీజేవైఎం తరఫున బీజేపీ పార్టీ తరఫున నుంచి విజయోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ మంచి చేస్తున్నారు, అంతే ఇంకా ముందు కాలంలో కూడా మంచి చేస్తాడు మోడీ గారు. అందుకోసమే మూడోసారి ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు ఈరోజు. అందుకోసమే అందరం విజయోత్సవంగా చేసుకుంటున్నాం. ఈరోజు జంపాల కేశవరాం చౌదరి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు. గొప్ప పరిణామం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు విజయం సాధించడం వెనుక అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది. భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం ఇది. రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంవర్ధించేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా, సంపన్నవంతంగా, అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.